ఈడ ఈ అంబేద్కర్ నిలపల్లా ఈ మంచి పని చేయాలంటే నా కొడుకులు కారణం ఎవరు అంటే మా గ్రామస్తులు ఫస్ట్ పత్రం వాళ్ళు ఇంకా మేము నిలిపిండే. ఈడ మా ముల్బాల్ తాలూకులో ఉండేట్ల తాలూకు సమితి ప్రెసిడెంట్ మా వెంకటరమణ వాళ్ళు అంతా మా తాలూకులో ఉండే పెద్ద లీడర్లంతా మా కూతంపల్లి గ్రామంకి రావాలంటే మా ఊరోళ్ళు మార్గదర్శనం ఇచ్చిందానికి వాళ్ళు మా ఊరికి వచ్చింది, లేకపోతే మేము పోయేకి అవుతా ఉంటాం, మేము కట్టేకి అవుతా ఉంటాం. ఈ పద్యంలో మా మేడం వాళ్ళు, మా ఇంజు కుమార్ సార్, మా రాజమ్మ వాళ్ళు బాగా చెప్పారే, మా పిఎల్డి బ్యాంక్ ప్రెసిడెంట్ మా మంజన్న వాళ్ళు బాగా చెప్పారే. వాళ్ళంటే ఎప్పుడు అట్లే పోతా ఉంటారు మీటింగ్లకు. మేము ఎప్పుడో పంచాయతీలో ఒక దినం మాట్లాడేది, మాకు ఎక్కువ వచ్చేలేదా. బాబాసాహెబ్ అంబేద్కర్కి అప్పుడే చెప్తా ఉంటారు మా నిజన్నోళ్ళు, వారంకి ఒక కింద పూజ చేయాలమ్మా, ఎల్లమ్మ గంగమ్మ 136 కోట్ల దేవుళ్ళు ఉండేదే, మనం చేయాల్సి ఉండేది అంబేద్కర్ దేవుని పొగినికే పూజ అని చెప్తా ఉంటారు మా ఇజీ కుమార్ అన్నోడు. ఆయప్పు రాసిండే పెన్ను, ఆయప్పు రాసిండే బుక్ పెట్టుకొని మనం పోతా ఉండేది. నేను కూడా శివుని బుక్దా సోమవారం నాడు పూజ చేస్తా, శివోప్పేం కనపడి చేయలే, నమస్కారము అభిమానం పడి నమస్కారం వేసుకొని పోయేది నేను. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయిండే బుక్ పెన్ను ఈ పొద్దు మా తాలూకుల లీడర్లంతా చెప్పరే, అది పట్టుకొని పోతా ఉండే ఎట్లా పెన్ను, అది తీసుకొని రాసిండే పెన్ను. మీరు కూడా రాయండి, మా ఇదండి రాయిండేది ఆ పెన్నే, మా వెంకటేశ్వర రాయిండేది ఆ పెన్నే, మా తాలూకు లీడర్ రాయిండేది, నా కొడుకు రాయిండేది ఆ పెన్నే, మా ఊరోళ్ళు రాయిండేది ఆ పెన్నే. కానీ ఆ పెన్ను పట్టుకొని ఆ బుక్ ఎత్తుకొని రాసుకొని పోతే మీకు చాలా మంచిదైతుంది అని చెప్పేది ఆయన రాసేసినాడంట బుక్కుల్లా. నేనేం చదివేలా, చెప్పేది నేను వినేది. ఈ పొద్దు లాషా ఉండేది అంటే లా అంటే లాయర్ సాహెబ్లు కదేం సార్, లాయర్ సాహెబ్లో ఆ కోర్స్ అయ్యిండేది ఫస్ట్ మొట్టమొదలు అయిపోయినట్ట. అప్పుడే మా ఇజాన్ని చెప్తా ఉండే మా మేడం వాళ్ళు, సార్ మేడం వాళ్ళు, ఆ ఓటింగ్ పూర్వకు లేకుండా అంటే మీరు యారు కూడా కానీ ఏమేమి బట్టలాడి చెక్ లేదప్ప అని చెప్తా ఉంటారు. నేను కూడా అంతే, మా లోకేష్ గడ అంటాడు, మా ఇజుడు ఆడుంటాడు, యాడప్ప ఓటు ఉండేది అని పోయేది రైకాన్ని మప్పుకొని. ఆ ఓటు పవర్ లేకుండా ఉంటే ఎవరినే మాట్లాడిచ్చేది కాదు, మేము గుర్తయ్యేది కాదు. అట్లా పెన్ను రాయండి అట్లా మహానుభావుడు ఈ ప్రపంచంలో మొట్టమొదల్లా అందరూ చాలా మంచితనంగా అప్పుడే చెప్పిరే మా పీడిఓ సారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ చదువుకి వెళ్ళంట. ఇప్పుడేం చదువుకు అంతా ఏమిస్తారు, అప్పుడు మా వెంకటరమణ వీళ్ళంతా చదివినప్పుడు క్యాంటీన్ పాడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమి స్టార్టింగ్ లోనే కోడిగుట్లు ఇచ్చేస్తారు, బట్లు ఇచ్చేస్తారు. వారం ఒకనాడు పుట్టెత్తుకొని వచ్చాకపోతే ఎవరు నాట్లో లేడిపోయి ఎలా దించలేదు అంటాను. అట్లా సౌకర్యం చేయండి. ఈ పొద్దు అట్లా బుక్కులంతా కొల్లగా రాసిపోయాయి చిన్నోళ్ళంతా ఆడోళ్ళు. ఇప్పుడు ఆడోళ్ళకి 16 జనం ఆడోళ్ళ మెంబర్ల 8 జనం మెంబర్లు. వాళ్ళు ఎట్లా రాయండేది, ఏం పెన్ రాయండేది, ఆడవాళ్ళు ఏడుంటేనే ఆడవ గొట్టో గొర్రె మేపుకునే వాళ్ళు 8 జనం ఆడవాళ్ళు వాళ్ళు ఉంటే 8 జనం మగవాళ్ళు మనం ఉండేది. అట్లా రాయన్నాడు. అందుకే ఈ పొద్దులో మా ఊరోళ్ళు, మా ఊరు గ్రామస్తులు ఈ టేజ్లో ఉండేట్లా అంతా తాలూకుల పారాడేట్ల వాళ్ళు, మా ఊరు గ్రామస్తులు చాలా మార్గదర్శనం. ఏమన్నా పెంచాయని అప్పుడే చెప్తా ఉంటే మా రాజన్న, ఏమీ లేదప్ప అందరికీ శ్రీమతి ఎట్లా పెన్ను రాయండి ఇది అని చెప్తా ఉండే మా అంబేద్కర్. అది నిజమే, అందరికీ ఓటు పవర్ ఉంది. ఎట్లా అవుతుంది ఇప్పుడు బీసీ అమ్మ, మా చైర్మన్ అమ్మ వరమ్మక్క అయిపోయి, ఎస్సీల మా వాళ్ళు అయిరా, ఎగువిన్ల మా సీమప్ప అందరికీ రాయన్నాడు కదా. మా కరెక్ట్గా మా రాజాన్ని చుట్ట అయిపోయి ఈ పొద్దు మా టేజ్లో ఉండే మా గ్రామస్తులకి అంతా నమస్కారం వేసుకొని ఈడ మా తాలూకులో ఉండేట్లా అంతా అఫ్సర్స్, తాలూకు లీడర్లు, వైస్ ప్రెసిడెంట్, తాలూకులో మట్టుమే ఉండేట్లా లీడర్లు వీళ్ళంతా మా ఊరికి వచ్చి మా ఊరు పెరుముగా వచ్చి మా పిఎల్డి బ్యాంక్ మా మంజల్ కూడా వచ్చిండ్రే, మా ఊరు పెరుముగా వచ్చి అంబేద్కర్ని ఆభారం చేయమని కోసరమా మా ఊరు వాళ్ళు ఇచ్చాపురంగా వాళ్ళు చాలా బలిపడరు. ఈ చిన్నూరు అంతా మా వెంకటరామయ్య మా జట్ల అందరూ చెప్తా ఉంటే ఎస్సీ కమ్యూనిటీ, బాయ్స్ కమ్యూనిటీ చాలా ఉండేది కదప్ప, చాలా బాగా చేస్తారు అని చెప్పాను. ఆ అంబేద్కర్ దినము, ఆ అంబేద్కర్ అర్జీ ఇచ్చకపోతే అప్పుడు బౌన్లో ఉన్నాడా, ఇది ఆసుపత్రికి అంతా చేరేసిందప్ప అంటే అది ఆడుండేదప్ప ఆసుపత్రి అనుకుంది. పోతే ఎవరో మా వెంకటరామన్న లీడర్ని పట్టుకోండి మా జీజన్న ఏడాడప్ప ఏమేమి వచ్చాయి అంతా రాసేసిండ్రు. మా పీడిఓ సారు
ఇంకా అయిపో 60 ఏళ్ళు అయిపోయినాయి కూడా రెండు ఎక్స్ట్రా డ్యూటీ చేయను అయితే మాకు సాయం చేసినాడు. అందుకే ఆ పొద్దునలా కూడా మా ఊరు వాళ్ళంతా సైన్లు వేసి ఆ బిల్డింగ్కి పత్తూరు మంది ఎమ్మెల్యేగా ఉందా అనా నువ్వు ఈ ఊరికి అడుగుతా ఉండే చాలా బిరినా మీ ఊరికే ఫస్ట్ చేస్తానప్ప బిల్డింగ్ మనిషా ఆయిపించింది బిల్డింగ్ లా మా గ్రామస్తులు ఆ జమీన్ కాపాడుకోండి. మా జికే వెంకటరమణ ఇక్కడే పక్కన ఉన్నాడు వెంకటరమణ ఆయప్ప నేతృత్వంలో ఈ జమీన్ అంతా నిలిపిండేది బిఎన్ సెక్రటరీ ఆయప్ప వాళ్ళు నిలుపుకోండా మేము ఆ ఒక బిల్డింగ్ ఎత్తుకొని వచ్చి ఆ అంబేద్కర్ నిలిపి ఇప్పుడు మా ఊరు అయిపోరంగా ఎవరన్నా కానీ మా ఊర్లో మంచి పని చేసి గుర్తించుకునేలా ఒక ఊర్లో అయినాక 2 పార్టీలు ఉంటాయి, అదంతా మాకు సాధ్యమే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు, మా డ్యూటీ మాది. మంచితనం చేస్తా ఉంటే ఊరు కూడా ఏమేలే అంటే అనుకో అదే గాలికి అక్కడే పడుస్తుంది రోడ్లనే ఏమేయలే. ఈ పొద్దులో మా ఊరు వాళ్ళంతా చాలా ఉన్నతులుగా ఉండి ఉన్నాళ్ళు ఇంకా పెంచేసి అంటే పేర్లు చెప్పేలా అంతా మా ఊరు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంతా అన్ని చాట్లు ఉండి ఈ అంబేద్కర్ నిలిపి మా ఊరు పెరుగుగా మా తాలూకు జనాలకంతా గౌరవించి వాళ్ళకి నమస్కారం వేస్తా, మా పేరులో ఉండేవాళ్ళకి నమస్కారం వేస్తా. నా మాటలు ఇచ్చింది ನಮಸ್ಕಾರ. ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮ ಮುಡಿನೂರು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಯ ಕೂತಾಂಡ್ಲಳ್ಳಿಯ ಒಂದು ಕುಗ್ರಾಮ, ಬಹುಶಃ ಇಲ್ಲಿ ದೀನ ದಲಿತರು ಕೂಡ ಜಾಸ್ತಿ ಇರುವಂತ ಒಂದು ಗ್ರಾಮ. ಇದು ಅಟ್ಯಾಚ್ ಇರುವಂತ ಕೃಷ್ಣಾಪುರ, ಟೋಟಲ್ ದಲಿತರೇ ಇರೋದಲ್ಲ. ಆದ್ರೂ ಕೂಡ ನಾವು ತಾಲೂಕಲ್ಲಿ ಒಂದು ವಿಶಿಷ್ಟವಾಗಿ ಒಂದು ಅಂಬೇಡ್ಕರ್ ಪುತ್ಥಳಿಯನ್ನು ಅನಾವರಣ ಮಾಡಿ ಒಂದು ಸಭೆಯನ್ನು ಏರ್ಪಾಡು ಮಾಡಿರೋದು ಕೂಡ ಇದು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಇವಾಗ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಸಮಾನತೆಯ ಒಂದು ದಿಕ್ಸೂಚಿ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿರೋದಕ್ಕೆ ಅರಿಗೂ ಮತ್ತು ಕೂತಾಂಡಹಳ್ಳಿ ಗ್ರಾಮಸ್ಥರಿಗೂ ಕೂಡ ನಾನು ಅಭಿನಂದನೆಗಳನ್ನ ಹೇಳ್ತಾ, ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಬಗ್ಗೆ ಬಹುಶಃ ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಒಂದು ನಮ್ಗೆ ಒಳ್ಳೇದಾಯ್ತು. ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲಾ ವಿಚಾರಗಳನ್ನು ಕೂಡ ಹಿರಿಯರು ಸುದೀರ್ಘವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ದೀನ ದಲಿತರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಅವರು ಬಹುಶಃ ದೀನ ದಲಿತರಿಗೆ ಅಂತ ಮೀಸಲಾಗಲಿಲ್ಲ. ಅವರು ಒಂದು ಸಮಗ್ರವಾದಂತ ದೇಶವನ್ನು ನಾವು ಕಟ್ಟಬೇಕು, ಕಟ್ಟಕಡೆಯ ವ್ಯಕ್ತಿಗೆ ಕೂಡ ಒಂದು ಸಮಾನತೆಯ ಒಂದು ಅಧಿಕಾರ ಅವ್ರು ಕೊಡಬೇಕು, ಎಲ್ಲರೂ ಕೂಡ ವಿದ್ಯಾಭ್ಯಾಸವನ್ನು ಪಡೆಯಬೇಕು ಅಂತ ಅವ್ರು ಸುದೀರ್ಘವಾದಂತ ಒಂದು ಕಷ್ಟ ಕೊಟ್ಟಿರೋದ್ರಿಂದ ಇವತ್ತು ನಾವು ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಕೂಡ ಮಾತಾಡಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದೆ ಅಂತ ಹೇಳೋದಕ್ಕೆ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಬಹುಶಃ ನಾನು ಈ ಒಂದು ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯನಾಗಿ ಇವಾಗ ನಮ್ದು ಮೊನ್ನೆ ಅಧಿಕಾರ ಮುಗೀತು. ಆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯನಾಗಬೇಕಂದ್ರೆ ಕೂಡ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಒಂದು ಸಂವಿಧಾನವೇ ಮೂಲ ಕಾರಣ ಅಂತ ನಾನು ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಬಹುಶಃ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಎಲ್ಲೋ ಒಂದು ಮಾತು ಹೇಳಿದ್ದಾರೆ, ಯಾವುದೇ ಒಬ್ರು ಕೂಡ ಸಮಾಜದಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಪ್ರಶ್ನೆ ಮಾಡುವಂತ ಅಧಿಕಾರ ಆ ತಾಕತ್ತಿದ್ರೆ ಮಾತ್ರ ಅವರು ನಾಯಕರಾಗಿ ಬೆಳಿಬೇಕು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೂಡ ಅವರು ಆ ಒಂದು ಅಧಿಕಾರ ಇಲ್ಲ ನಾಯಕರಾಗಿ ಹೋಗೋದಕ್ಕೆ ಅವ್ರ ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ ಅಂತ ಎಲ್ಲೋ ಒಂದು ಅವರು ಬಹುಶಃ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅವ್ರು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಯಾಕಂದ್ರೆ ಸಮಾಜದಲ್ಲಿ ನಾವು ಒಂದು ನಾಯಕರಾಗಿ ಬೆಳಿಬೇಕಾದ್ರೆ ನಮ್ಗಿಂತ ದೀನರು, ದಲಿತರು, ಹಿಂದುಳಿದವರು, ಶೋಷಿತ ವರ್ಗದವರು ನಮ್ಮನ್ನು ಬೆಂಬಲಿಸಕ್ಕೆ ಒಂದು ಇದು ಮಾಡ್ತಾರೆ. ನಾವು ಅವ್ರಿಗೆಲ್ಲ ಮೋಸ ಮಾಡ್ಕೊಂಡು ನಾವು ಬೇರೆ ಒಂದು ಇದರಲ್ಲಿ ಹೋದ್ರೆ ನಮ್ ದೇವ್ರು ಒಳ್ಳೇದ್ ಮಾಡಲ್ಲ. ಆ ಒಂದು ಮನಸ್ಸನ್ನು ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಅಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಅವರು ಈ ಮಾತನ್ನು ಅವ್ರು ಹೇಳಿದ್ದಾರೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಸಂವಿಧಾನ ಯಾವ ರೀತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಪ್ರಪಂಚದಲ್ಲೇ ನಮ್ಮ ಭಾರತ ದೇಶ, ಅಖಂಡ ಭಾರತ ದೇಶ ಬಹಳ ದೊಡ್ಡ ದೇಶ ಆದರೂ ಕೂಡ ಅಖಂಡ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಲ್ಲ ದೇಶಗಳು ಕೂಡ ನಮ್ಮ ದೇಶವನ್ನು ನೋಡುವಂತ ಒಂದು ಸುಭದ್ರವಾದಂತ ಒಂದು ಸಂವಿಧಾನವನ್ನು ಕೊಟ್ಟು ಎಲ್ಲ ಸಮುದಾಯದ ಜನರು ಕೂಡ ಒಂದು ಧೈರ್ಯದಿಂದ ಬದುಕಬೇಕು, ಅವ್ರದೇ ಆದಂತಹ ಒಂದು ಹಕ್ಕನ್ನು ಅವ್ರು ಪಡೆಯಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅಂದಿನ ಒಂದು ಸಂವಿಧಾನದಲ್ಲಿ ಅವ್ರು ಬರೆದು ಈ ಒಂದು ಕಾಲಕ್ರಮೇಣ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅದು ಜ್ಞಾನೋದಯ ಆಗ್ತಾ ಇದೆ. ಅದರ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ರೀತಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ಜನರು ಕೂಡ ಬರೀ ಅವಾಗ ಹೇಳ್ತಾ ಇದ್ರು ದಲಿತರಿಗೆ ಓಟ್ಲಿಲ್ಲ ಅಂತ, ಬಹುಶಃ ಅದು ದಲಿತರಿಗಲ್ಲ, ಎಲ್ಲ ಶೋಷಿತ ವರ್ಗ, ಶೂದ್ರ ವರ್ಗ ಏನಿತ್ತೋ ಅವ್ರಿಗೆ ಯಾರಿಗೂ ಕೂಡ ಮತದಾನದ ಹಕ್ಕನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಬರೀ ದಲಿತರಿಗಲ್ಲ, ಅವಾಗ ಶೋಷಿತ ವರ್ಗ ಮತ್ತು ಶೂದ್ರ ಅಂತ ಏನಿರ್ತಾ ಇತ್ತೋ ಅವ್ರಿಗೆಲ್ಲಾನು ಮತದಾನ ಹಕ್ಕು ಇಲ್ಲ. ಬರೀ ಬ್ರಾಹ್ಮಿಣ್ಸ್ ಮಾತ್ರ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಬಹುಶಃ ಒಂದು ರಾಜರ ಒಂದು ಗುಲಾಮರಾಗಿ ಅವ್ರು ಕೂಡ ಅವ್ರೇನ್ ರಾಜರಾಗಿ ಬದುಕಲಿಲ್ಲ. ರಾಜ ಗುಲಾಮರಾಗಿ ಬ್ರಾಹ್ಮಣರು ಬದುಕಿ ನಮ್ಮ ಶೋಷಿತ ವರ್ಗ, ಶೂದ್ರ ವರ್ಗನ್ನು ಕಾಲ್ ಕೆಳಗೆ ಹಾಕಿ ತುಳಿಯುವಂತ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ರು. ಅದನ್ನು ಮನಗಂಡಂತ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಏನು ಮಾಡಬೇಕು, ಇದು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾನು ಇವತ್ತು ಬರೆದ್ರೆ ನಾನು ಸತ್ತೋದ್ರು ಕೂಡ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಹುಟ್ಟಂತ ಪ್ರತಿ ಬಡ ಜನರು ಕೂಡ
ನಾನು ಬರೆದಿರುವಂತ ಸಂವಿಧಾನ ಅವರಿಗೆ ಉಪಯೋಗ ಆಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರು ಬರೆದಿದ್ರು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆ ಸಂವಿಧಾನ ಈ ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅನುಕೂಲ ಆಗ್ತಾ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಈ ಒಂದು ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಈ ಬಡ ಜನರ ಪರವಾಗಿ ಏನ್ ಬರೆದಿದ್ದಾರೋ, ನೀವು ಅಣ್ಣ ಮುಖಂಡರೆಲ್ಲ ಇವಾಗ ಸೇರಿದ್ರ ಕೂತಹಳ್ಳಿಗೆ ಬಹುಶಃ ತಾಲೂಕಿನ ಒಂದು ಅರ್ಧ ಭಾಗ ಬಂದಿದ್ದೀರಾ. ಬಂದು ವೇದಿಕೆ ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡು 4 ಮಾತು ಹೇಳಿ ಬಹುಶಃ ಅಲ್ಲೆಲ್ಲಿ ಧರಣಿಗಳಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇರ್ತಲ್ಲ, ಯಾವ್ದೇ ಒಂದು ನೀವು ಧರಣಿ ಹಿಡಿದ್ರೆ ಆ ಸಕ್ಸಸ್ ಆಗೋವರೆಗೂ ಬಿಡಬಾರ್ದಣ್ಣ. ಇದು ನಿಜವಾದ ಮಾತು. ಬಡವರ ಪರವಾಗಿ ಯಾವ್ದೇ ಧರಣಿ ಮಾಡಿದ್ರೆ ಆ ಸಕ್ಸಸ್ ಆಗೋವರೆಗೂ ಬಿಡಬಾರ್ದು. ನೀವು ಹೋಗ್ತೀರಾ, ಕೆಲವು ನಿಮ್ಮ ಹಿಂದೆ ಬಡ ಜನರು ಬರ್ತಾರೆ, ಕೆಲವು ದಿನ ನೀವು ಮಾಡ್ತೀರಾ, ಮತ್ತೆ ಹಿಂದೆ ಹೊರಟು. ಅಲ್ಲ, ನಾವು ನಾಯಕರು ಅಂತ ಮುಖಂಡರಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ರಲ್ಲ, ತೀರಾ ದಲಿತರಿಗೆಲ್ಲ ಸಮಾಜದ ಹಿಂದುಳಿದ ವರ್ಗಗಳ ಪರವಾಗಿ ನೀವು ಮುಖಂಡರಿದ್ರೆ ಅದು ಎಲ್ಲರಿಗೂ ಒಂಥರ ಅನುಕೂಲ ಆಗತ್ತಂತ ನಾನು ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹೇಳಕ್ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಬಹುಶಃ ಸಂವಿಧಾನವನ್ನು ಕೊಟ್ಟರು. ಅವರು ರಾಜಕೀಯವಾಗಿ ಕೂಡ ಕೆಲವೇ ಕೆಲವು ದಿನಗಳು ಅವರು ರಾಜಕೀಯ ಒಂದು ಪದವಿಯನ್ನು ಅನುಭವಿಸಿದ್ದು. ಆದ್ರೆ ಒಂದು 65-66 ವರ್ಷ 70 ವರ್ಷ ಕೂಡ ದಾಟ್ಲಿಲ್ಲ ಪಾಪ. 65 ವರ್ಷಕ್ಕೆ ಅವರು ಮರಣ ಆದ್ರು. ಮೇಡಮ್ ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಇನ್ನ 20-30 ವರ್ಷ ಅವರು ಬದುಕಿದ್ರೆ ದೇಶಕ್ಕೆ ಭದ್ರವಾದಂತ ಇನ್ನ ಬುನಾದಿಯನ್ನು ಕಟ್ತಾ ಇದ್ರು ಅನ್ನೋದು ಕೂಡ ನಮ್ಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಆದ್ರೆ ಅವರು ಹಠಾತ್ ಅಂತ ಸತ್ತೋದ್ರು ಕೂಡ ಕೊನೆಗೆ ಹಿಂದೂ ಧರ್ಮವನ್ನೇ ಅವರು ಏನೋ ಬಹಿಷ್ಕರಿಸ್ಕೊಂಡು ಹೊಟ್ಟೋದ್ರು. ನಮ್ಮ ವಿಜಯಣ್ಣ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ನಮ್ಮ ಮಗಳ ಮದುವೆಗೆ ನಮ್ಮೂರಿಗೆ ಕೊಟ್ಟಿರೋದು ವಿಜಯಣ್ಣ ಅವ್ರ ಮಗಳ, ನಮ್ಮ ಪಂಚಾಯತ್ಗೆ ನಮ್ಮೂರಿಗೆ ಕೊಟ್ಟಿರೋದು. ಇವಾಗ ನಿನ್ನೆ ಮೊನ್ನೆ ಹೆಣ್ಣು ಮಗು ಮೊಮ್ಮಗಳು ಹುಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಮ ವಿಜಯಣ್ಣ ಅವ್ರಿಗೆ, ಅದವ್ರು ಹೇಳಲೇ ಇಲ್ಲ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಅಂಬೇಡ್ಕರ್ ಒಂದು ಆದರ್ಶಗಳಲ್ಲಿ ಕೆಲವಾದ್ರೂ ಕನಿಷ್ಠ ಒಂದು 5-10% ಆದ್ರೆ ನಾವೆಲ್ಲ ಅಳವಡಿಸಿಕೊಂಡು ಬದುಕಿದ್ರೆ ಸಮಾಜದಲ್ಲಿ ಒಂದು ಉತ್ತಮವಾದಂತಹ ಒಂದು ಸಮಾಜ ನಿರ್ಮಾಣ ಮಾಡುವಂತ ಹೇಳ್ತಾ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ 2 ಮಾತನ್ನು ಮಾತಾಡಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೊಂದಿಸ್ತಾ ನಾನು ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಜೈ ಹಿಂದ್. ಎಜುಕೇಟ್, ಆರ್ಗನೈಸ್ ಅಂಡ್ ಅಜಿಟೇಟ್. ಎಲ್ಲರೂ ವಿದ್ಯಾವಂತರಾಗಿ, ಸಂಘಟಿತರಾಗಿ, ಜೊತೆಗೆ ಉದ್ರೇಕಗೊಳ್ಳಿ. ಅನ್ಯಾಯ ನೋಡಿದ ಕಡೆ ಎಲ್ಲರೂ ಪ್ರಶ್ನೆ ಮಾಡಬೇಕು. ಅದನ್ನ ಸುಮ್ಮನೆ ಕೂತ್ರೆ ಅದು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಎಜುಕೇಟ್ ಆಗ್ಬೇಕು, ತಮ್ಮ ಹಕ್ಕುಗಳನ್ನು ತಾವು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. ಏನಿದೆ, ಕಾನ್ಸ್ಟಿಟ್ಯೂಷನ್ ಮಾಡಿರೋದೇ ನಮಗೋಸ್ಕರ, ಸಂವಿಧಾನ ರಚನೆ ಆಗಿರೋದೇ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ. ಇಲ್ಲಿ ಸಮಾನತೆಯನ್ನು ಕೋರಿ ಅವರು ಈ ಸಂವಿಧಾನ ಪ್ರತಿಯೊಂದು ಅವರ ಹೋರಾಟ ಇದ್ದಿದ್ದೇ ಅದ್ರ ವಿಷಯವಾಗೇನೆ. ಎಲ್ಲೂ ಇಟ್ ಶುಡ್ ನಾಟ್ ಗೆಟ್ ಇಂಬ್ಯಾಲೆನ್ಸ್ ಆಗದೆ ಇರೋಗೆ ಪ್ರತಿಯೊಂದು ವರ್ಗದವರಿಗೂ ಸಮಾನತೆ ಸಿಗಬೇಕು. ಜೊತೆಗೆ ಇಲ್ಲಿ ನೀವು ಯಾವ್ದನ್ನಾದ್ರೂ ಒಂದು ವಿಚಾರ ವಾದಿಸೋದಾದ್ರೆ ಜಾತಿ ಭೇದ ನೋಡ್ಬೇಡಿ. ಮನುಷ್ಯತ್ವ, ಆತನ ಪರ್ಸನಾಲಿಟಿಗೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಕೊಡಿ ಮೊದಲಿಗೆ. ಅಯ್ಯೋ ಇವ್ರು ಈ ಜಾತಿ, ಅವ್ರು ಆ ಜಾತಿ ಅವ್ರಿಗೆ ಅವ್ರು ರೆಸ್ಪಾಂಡ್ ಮಾಡ್ಲಿ, ಈ ಜಾತಿ ಅವ್ರಿಗೆ ಇವ್ರು ರೆಸ್ಪಾಂಡ್ ಮಾಡ್ಲಿ, ಅದು ಬೇಡ. ಸಮಸ್ಯೆನ ನಾವು ಮನುಷ್ಯತ್ವವನ್ನು ತೋರಿ, ಎಲ್ಲರೂ ಅಷ್ಟೇ. ಈಗ ಅವರು ಸರ್ ಹೇಳಿದ್ರು, ರಾಜು ಸರ್ ತುಂಬಾ ಸೊಗಸಾಗಿ ಮಾತಾಡಿದ್ರು. ಇಟ್ ಶುಡ್ ನಾಟ್ ಗೆಟ್ ಇಂಬ್ಯಾಲೆನ್ಸ್ಡ್. ಎಲ್ಲೂ ಇಂಬ್ಯಾಲೆನ್ಸ್ ಆಗಬಾರ್ದು. ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮುಂಚೆ ಇವರು ಓಡಾಡಿರೋದೇ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಲ್ಲ. ವಿ ಶುಡ್ ಗೆಟ್ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಅನ್ನೋ ಇದ್ರಲ್ಲಿ ಅವ್ರ ಶ್ರಮ ಇದ್ದಿದ್ದು. ಅದು ಉಲ್ಟಾ ಆಗ್ಬಾರ್ದು. ಇವಾಗ ಯಾವುದೇ ಜಾತಿಯವರಾಗ್ಲಿ ಎಲ್ಲರೂ ಒಂದೇ. ಹಂಗಾಗಿ ಜೊತೆಗೆ ಇನ್ನೊಂದು, ಇವರು ನಮ್ಮ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರು ಎಲ್ಲರಿಗೂ, ಮುಖ್ಯವಾಗಿ ಮಹಿಳೆಯರಿಗೆ ಅವರು ಹಿಂದೂ ಕೋಡ್ ಬಿಲ್ ತಂದದ್ದು ಇವರೇ ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಮಂಡಿಸಿದ್ದು. ಇದು ಯಾಕೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲಾ ಮಹಿಳೆಯರಿಗೂ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಪ್ರತಿಯೊಂದು ಸಿಗಬೇಕು ಅನ್ನೋದು, ಅಷ್ಟು ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಅವರು ಆ ಕಾಲಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಮಹಿಳೆಯರಿಗೆ. ಪ್ರತಿಯೊಂದು ಮಹಿಳೆಯರು ಇಲ್ಲಿರೋರು ಪ್ರತಿಯೊಬ್ರು ಎಜುಕೇಟ್ ಆಗ್ಬೇಕು. ಯು ಶುಡ್ ನೋ ವಾಟ್ ಯುವರ್ ರೈಟ್ಸ್. ನಿಮ್ಮ ಹಕ್ಕುಗಳೇನು ತಿಳ್ಕೊಳ್ಬೇಕು. ಮತ್ತೆ ತುಂಬಾ ವಿಚಾರಗಳಿದಾವೆ ಇವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳೋದಕ್ಕೆ. ಬಟ್ ನನ್ನ ಈ ದಿನದ ಇದಕ್ಕೆ ಸಾಕು ಇಷ್ಟು. ಪ್ರತಿಯೊಬ್ರು ತಿಳ್ಕೊಳ್ಳಿ. ಯಾರೋ ಒಬ್ರು ಹೇಳ್ಬೇಕು ಅನ್ನೋದಿಲ್ಲ. ಮೀಡಿಯಾ ತುಂಬಾ ಫಾಸ್ಟ್ ಇದೆ, ಗೂಗಲ್ ಇದೆ. ಒಂದು ವ್ಯಕ್ತಿಯ ವಿಚಾರ ತಿಳ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಅವಕಾಶಗಳಿದಾವೆ. ಯು ಶುಡ್ ಗೆಟ್ ಎಜುಕೇಟೆಡ್ ಇನ್ ಆಲ್ ದ ಆಸ್ಪೆಕ್ಟ್, ನಾಟ್ ಓನ್ಲಿ ಒಂದು ಜಾತಿಗೆ ಒಂದು ಇದಕ್ಕೆ ಅಂತಲ್ಲ. ಸೊ ಹಾಗಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳನ್ನ ತಿಳಿಸ್ತೇನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು.